అందరూ కలిసి ఆఖరికి ఏడుకొండల వెంకన్న దగ్గరకు పోయి మరి ముఖ్యమంత్రి గారు నిండు 100 ఏళ్ళు ఉండాలని పూజ చేసిన ఫోటోనన్నా యాదికి వచ్చిందా లేదా నేను అడుగుతలేను చెల్లె. సమాజం అడుగుతుంది, ఇంగ్లీష్ పేపర్లు అడుగుతున్నాయి. జర చెప్పు. లిక్కర్ కుంభకోణానికి మీకు ఏం సంబంధం లేదు. మరి వీళ్ళందరూ ఎవరు? మీతో ఎందుకు వచ్చారు తిరుపతికి? మీరు పోయినటువంటి కుటుంబ ప్రోగ్రామ్ లో వీళ్ళందరూ ఎందుకున్నారు మీతోటి? నేను అడుగుతలేను. ఇది నాకేం కోపం లేదు. చెల్లె అని గౌరవప్రదంగానే చెప్తా ఉన్నా. వారిని సమాజం అడుగుతుంది, ఇవేంటి ఈ ఫోటోలు అని అడుగుతుంది. చెప్తే మంచిగా ఉంటుందేమో అని అనుకుంటున్నా. దీంట్లో కంపెనీ పేరు వచ్చిందన్న. ఈ వార్త పేపర్ కూడా మీకు ఇస్తాను. 1, 2, 3, 4 పారాగ్రాఫ్లు రాసింది ఈ వార్త. ఈ వార్తలో ఈడీ ఏం చెప్పిందని పేపర్ రాసింది. దీనిలో కంపెనీ పేరు వచ్చిందన్న 4 లైన్ల. Adicor Infrastructure Private Limited. In February 2010, this company was launched. He has another company named as Deepika Infratech Private Limited, which is executing certain lift irrigation scheme works in Telangana. Srujan happens to be the nephew of former Union Minister, Senior Congress leader, late Sri H. Jaipal Reddy. ఎవరు? సృజన్ రెడ్డి గారు అని లిక్కర్ కుంభకోణాలు ఉన్నాయన. వారితో కలిసి గౌరవ శాసన మండలి సభ్యురాలు కవిత గారు ఒక కంపెనీలో, అడికోర్ అనే కంపెనీలో డైరెక్టర్ ఉన్నారని పేపర్లో రాసిండ్రు. లాస్ట్ లైన్లలో ఇంకొక ఇంట్రెస్టింగ్ వార్త చెప్పిండ్రు. ఎస్ జైపాల్ రెడ్డి. Recently when Revant Reddy was asked about Srujan Reddy's involvement, he said that he would chop off his own head if the allegations against Srujan Reddy were proved. తన మెడ తనే కోసుకుంటా అన్నాడని నాకు అర్థమైంది. మరి అది కరెక్ట్ అనే కాదు మా ఇంగ్లీష్ మీడియం మిత్రులు చెప్పాలి. సృజన్ is reportedly the nephew of sitting YSRCP MP, the honorable Rajya member Mr. ఎవరైనా చార్టెడ్ అకౌంటెంట్ సారు, రాజ్యసభలో వాళ్ళ పక్ష నాయకుడు గౌరవనీయులు విజయ సాయి రెడ్డి గారికి అల్లుడంట ఈ సృజన్ రెడ్డి గారు. ఇవి నిన్న ఈడీ భాగ్యనగరంలో 7 చోట్ల తనిఖీలు చేస్తే బయటపడ్డ కంపెనీల డాక్యుమెంట్లు, కంపెనీ ఆఫ్ రిజిస్ట్రార్ దగ్గర రిజిస్టర్ అయిన కంపెనీలు, వాళ్ళు చేస్తున్న ఇరిగేషన్ ప్రాజెక్టులు, వాళ్ళకి వీళ్ళందరికీ సంబంధం ఉన్న ఫోటోలు, వాళ్ళు డైరెక్టర్లు ఉన్న కంపెనీల పేర్లు బయటకు వచ్చినాయి. దయించి తెలంగాణ సమాజమా ఆలోచించమని సందర్భంగా అప్పీల్ చేస్తాం. ఇందులో నా సొంత కవిత్వం ఏం లేదు. నేను మా చెల్లెని కానీ ఇంకెవరిని కానీ అగౌరవపరచాలనే ఉద్దేశంతో మాట్లాడలేదు. ఇందులో వచ్చింది నాకు చెప్పకుండా ఈ పేపర్లను పిలిచి ఖండనీయమని చెప్పి కోరుతున్నా. ధన్యవాదాలు. అజయ్ అన్న, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతా దయచేసి. నేను కేసీఆర్ గారు రాహుల్ని టార్గెట్ చేసినట్టు, టార్చర్ చేసినట్టు నేను మిమ్మల్ని టార్గెట్ చేసిన ఉద్దేశం కాదు. 2018 డిసెంబర్ 11 ఎన్నికల ఫలితాలు వచ్చి 2వసారి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయినరు. భారతీయ జనతా పార్టీ తరఫున గౌరవనీయులు రాజాసింగ్ గారు ఒక్కరే శాసనసభ్యునిగా గెలిచిండు. రాజేందర్ గారు మంత్రి ఉన్నది 2018 కంటే ముందు మంత్రిగా ఉన్నారు. మీరు సాంప్రదాయాల్ని, రూల్స్ ని మార్చిండ్రు కదా. 2018లో డిసెంబర్ లో 2వసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజాసింగ్ అనే భారతీయ జనతా పార్టీని రిప్రజెంట్ చేస్తున్న ఒకే ఒక శాసన సభ్యుడు 2వ తెలంగాణ శాసనసభలో సభ్యుడు ఉన్నప్పుడు ఎందుకు పిలిచిండ్రు వేముల ప్రశాంత్ రెడ్డి గారు అని అడుగుతున్నా. రూల్ ఎన్నడూ మార్చిండ్రు అని అడుగుతున్నా. మార్చిన రూల్ ఏమన్నా ఉంటే పబ్లిక్ డొమైన్ లో పెడతావా అని అడుగుతున్నా. మీడియా వాళ్ళకు ఇక పలానా రోజు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి గారి అధ్యక్షతన సమావేశం జరిగింది, లేదా గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి అధ్యక్షతన సమావేశం పెట్టి పక్క రాష్ట్రాలలో ఉన్న రూల్స్ అన్ని తీసేసినాం, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రూల్స్ అన్ని తీసేసినాం, అంబేద్కర్ గారి రాజ్యాంగ నిబంధనలన్నీ అవతల వారేసినాం, చంద్రశేఖరరావు గారు చెప్పిండ్రు ఇగో ఇది కొత్త రూల్ తెచ్చినాం. ఎంతమంది ఉంటే బిఎస్సికి పిలుస్తావు? నేను అడుగుతున్నా. 6 పిలుస్తావా? 7 పిలుస్తావా? కాంగ్రెస్ వాళ్ళని ఎందుకు పిలిచినావు? ఎంతమంది ఉంటే పిలవాలని నీ రూల్ చెప్పింది ప్రశాంత్ రెడ్డి.